కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ వైఎస్ఆర్ బ్రిడ్జ్ కింద గల శ్రీ సంతోషిమాత ఆలయంలో శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకొని అష్టలక్ష్మిలకు సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయం బయట ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై అష్టలక్ష్మి అమ్మవార్లను ఉంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన మహిళలచే ఆలయ అర్చకులు పూజలు చేయించారు. ఆలయ అర్చకులు వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ మహిళలు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు ఆలయ కమిటీ పూజా ద్రవ్యాలు సమకూర్చారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ముత్యాల మురళీ శర్మ మాట్లాడుతూ శ్రీ సంతోషిమాత జన్మదినం సందర్భంగా ఈ నెల 17వ తేదీన భారీ ఎత్తున అన్నప్రసాద వితరణ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ గౌరవ అధ్యక్షులు మరడ బాలాజీ, ప్రెసిడెంట్ కిషన్ గోపాల్ తివారీ, వైస్ ప్రెసిడెంట్ పుప్పాల నరసింహారావు, సెక్రటరీ జామి సాయి ప్రసాద్ యాదవ్, జాయింట్ సెక్రటరీ చుక్క అప్పలరాజు, ట్రెజరర్ చోడవరపు వీరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రాఖీ పండుగ మన కాకినాడలో సంతోషిమాత అమ్మవారి అలాగే ముందుగా 30 నిమిషాలకి ఆలయ కమిటీ వారు మరియు భక్తుల సహాయసహకారంతో గోపూజ, గణపతి పూజ, పుణ్యావచనం, పంచగవ్య ప్రాసన, మహాన్యాసపూర్వకంతో అమ్మవారికి నిర్వహించున్నాం. అలాగే ఇప్పుడు భక్తులు స్త్రీలచే సామూహిక కుంకుమార్చనలు మరియు హోమములు నీరాజనం కూడా 15వ తేదీ ఆదివారం నాడు అమ్మవారు సందర్భంగా అన్నప్రసాద కార్యక్రమం కూడా జరుగుతుంది. కావున అమ్మవారిని రచించుకుని అమ్మవారి పాఠశాలను స్వీకరిస్తారని మరియు అమ్మవారికి అన్నదానానికి కూడా విరాళంగా